మేడారం జాతరను ఘనంగా నిర్వహిస్తామని మంత్రి సీతక్క తెలిపారు. జాతర నిర్వహణపై పలు శాఖలకు చెందిన అధికారులతో రివ్యూ సమావేశం నిర్వహించారు. జాతరలో వసతుల కోసం ప్రభుత్వం 75 కోట్లు కేటాయించిందని తెలిపారు. పనులకు టెండర్లు నిర్వహిస్తామన్నారు. జాతరకు 1 కోటి మంది భక్తులు వస్తారని, అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. సమ్మక్క సార్లమ్మ జాతర ఈసారి మనకు జాతర కూడా కొద్దిగా లేటుగానే వస్తుంది. ఫిబ్రవరి 21 నుంచి వస్తుంది కాబట్టి, అదే కాకుండా ఎన్నికలు వచ్చిన సందర్భంలో మరి రావాల్సినటువంటి నిధులు తెచ్చుకోవడం కూడా కొంత లేట్ అయింది. దానికి కారణం ముఖ్యంగా ఎలక్షన్ కోడ్, ఎలక్షన్స్ ఉండడము. అధికారులు మన జిల్లా యంత్రాంగం ఏదైతే అంచనాలు వేసి ఇచ్చిరో ఎస్టిమేషన్స్, జాతర నిర్వహణకు కావాల్సినటువంటి ఖర్చు అంతా కూడా 75 కోట్లను వారు మాకు కలెక్టర్ గారు పంపించడం జరిగింది. ఇక్కడ ఎంతో విశ్వాసంతో నమ్మకంతో వచ్చేటువంటి భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా మేమందరం కూడా పనిచేయాలని అధికారులందరూ ఇక్కడ ఉన్నటువంటి టీం, అదేవిధంగా ఇంతవరకు సమీక్షలో పాల్గొన్నటువంటి ప్రజాప్రతినిధులు కానీ అధికార యంత్రాంగం కానీ అందరం కూడా ప్రతినబూనడం జరిగింది. ఎవరికి ఎలాంటి భేషజాలు కానీ విభిన్నమైనటువంటి అభిప్రాయాలు కానీ లేకుండా అందరం ఒకటే ఫ్యామిలీ, అందరం సేవకులం. సమ్మక్క సార్లమ్మ సేవలో ఈ 2 months, ఈ 2 నెలలు ఖచ్చితంగా అన్ని రకాలుగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్తూ భక్తుల అవసరాలు తీర్చే విధంగా ఒక ప్రణాళిక రూపొందించుకోవడం జరిగింది. మొన్ననే 15వ తారీఖు నాడు జీవో రాగానే కలెక్టర్ గారు, అదేవిధంగా ఉన్నటువంటి అధికార యంత్రాంగం అంతా కూడా ఆయా శాఖలకు చెప్పేసి వెంటనే టెండర్స్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది.